Yep. So మనకి ఇక్కడ so a working substance will undergo some cyclic process. So if it undergoes a cyclic process, and ఆ process లో ఏంటంటే the French physicists designed an ideal processes. అవేంటో చెప్తాను నేను. So that can be easily drawn on a PV diagram, that is an indicator diagram అని అంటాం మనం జనరల్ గా దాన్ని. So let us take, I have a, so P versus V diagram will be as follows. This is the pressure. Then there are 4 processes. So first ఆయన ఏం చెప్తాడంటే, let us take that working substance and attach to the source. Source కి అటాచ్ చేస్తే ఏమవుతుంది, సో ఈ వర్కింగ్ సబ్స్టెన్స్ సోర్స్ దగ్గరికి తీసుకెళ్ళిపోయినా అటాచ్ చేసామంటే సోర్స్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో ఆ వర్కింగ్ సబ్స్టెన్స్ కూడా అదే టెంపరేచర్ వచ్చేస్తుంది. ఇట్ టేక్స్ సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ Q1 తీసేసుకొని దట్ వర్కింగ్ సబ్స్టెన్స్ అంటే ఐడియల్ గ్యాస్, ఇక్కడ దట్ ఐడియల్ గ్యాస్ ఎక్స్పాండ్స్. అంతేనా, సోర్స్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, ఇట్ గివ్స్ ద హీట్, అంతే కదా, ఇట్ గివ్స్ ద హీట్. హీట్ వచ్చిందంటే ఏమవుతుంది, ఇట్ ఎక్స్పాండ్స్. సో ఇట్ ఎక్స్పాండ్స్ టు ద వాల్యూమ్, సో ఇట్ ఎక్స్పాండ్స్. So let's say A, we are at pressure P1, volume V1 and temperature will be T1. Then we'll go expansion in such a way that isothermal process. Endukani isothermal process, we are in contact with the source kabatti temperature remains constant. That expansion will be isothermal expansion. Then I'll reach to the another state B which has the pressure P2, volume V2 but temperature is T1 only. Now you detach it from the source. సో సోర్స్ నుంచి డిటాచ్ చేసేసావు. డిటాచ్ చేసినా సరే స్టిల్ ఇట్ ఎక్స్పాండ్స్, అంటే దానికి ఏం హీట్ మనం సప్లై చేయకపోయినా సరే ఎక్స్పాండ్ అవుతుంది. సో అలాంటి ప్రాసెస్ని ఏమంటాం మనం, అడియాబాటిక్ ప్రాసెస్ అంటాం. వెన్ నాట్ సప్లైయింగ్ ఎనీ హీట్ బట్ స్టిల్ ఇట్ ఎక్స్పాండ్స్. సో ఇట్ ఎక్స్పాండ్స్ టు ఏ అనదర్ వాల్యూమ్ V2. లెట్స్ సే దిస్ ఇస్ ద C. సో దట్ ఈస్ సమ్ P3, V3, సమ్ టెంపరేచర్ obviously will change, some T2. So this is the isothermal process and this is the adiabatic process. Okay, now it's over. Now what you will do here, you do that adiabatic expansion in such a way that it reaches to a temperature T2, that is same as that of the cold body. Antena ఇప్పుడు adiabatic process అయింది కదా. Now that working substance come in contact with the source, sink తో కాంటాక్ట్ తీసుకొద్దాం. సింక్ టెంపరేచర్ ఎంత, T2, దాని టెంపరేచర్ కూడా T2నే, అంతేనా. సో నౌ వాట్ దట్ సిస్టమ్ విల్ డూ, ఇట్ రిజెక్ట్స్ సమ్ హీట్ టు ద సింక్. రిజెక్షన్ చేసేసింది, ఇట్ ఈస్ గివింగ్. సో ఎలా ఇస్తుంది అది, బై కీపింగ్ టెంపరేచర్ కాన్స్టెంట్, అంతేనా. అంటే హీట్ ఇస్తుంది, దాని మీనింగ్ ఏంటి, వీఆర్ టేకింగ్ హీట్ ఫ్రమ్ ద సిస్టమ్. సో వెన్ యూఆర్ టేక్ ద హీట్ ఫ్రమ్ ద సిస్టమ్ అట్ ఎ కాన్స్టెంట్ టెంపరేచర్, దెన్ ఆబ్వియస్లీ వాట్ హ్యాపెన్స్, ఇట్ కంప్రెసెస్. Then it is not expanding, it is compressing, kabatti heat anedi bayatiki vastundi. So now compression, some deprocess. So that has a pressure P4, volume V4, temperature will be up to T1. So T2 nunchi T1, antena. So now, so this is isothermal expansion, adiabatic expansion, isothermal compression. ఇప్పుడు దీంట్లో కాంటాక్ట్లో ఉంది కదా. నౌ డిటాచ్ ఫ్రమ్ హియర్, నౌ డూ ద అడియాబాటిక్ కంప్రెషన్. సో అడియాబాటిక్ కంప్రెషన్ జరగడం అంటే మీనింగ్ ఏంటి, సో మనమేం బయట నుంచి ఏం సప్లై చేయలేం. సో కంప్రెషన్ జరగాలంటే దాని వాల్యూమ్ తగ్గిపోయి ఉంటుంది. సో వాల్యూమ్ తగ్గింది అంటే దాని మీనింగ్ ఏంటి, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయి ఉంటుంది. సో టెంపరేచర్ విల్ గో ఫ్రమ్ T1 to T2. సో ఇట్స్ T1. I'm sorry. So isothermal expansion, adiabatic expansion, isothermal ఇక T2 కదా, ఎందుకు, ఇట్ ఈస్ ఇన్ కాంటాక్ట్ విత్ ద సింక్ కదా. దెన్ adiabatic compression. ఓకేనా. సో నువ్వు యూ కెన్ పుట్ దట్ పాయింట్ అనేది కరెక్ట్గా ఇండికేట్ చేయలేకపోతే యూ కెన్ పుట్, ఎందుకంటే కనిపించాలి అది కంప్రెషన్ అయినట్టు. ఇట్ ఇండికేటెడ్ దాని కంప్రెషన్.
So this is the D point. So P4, V4, so temperature is T2. Okay, so ikkada P1 ikkada undi, P2 ikkada, P3 ikkada, then malla P4 ikkada, malla back. Isothermal expansion, keeping temperature constant. Adiabatic expansion, isothermal compression, keeping temperature will be T2. So here it absorbs an amount of Q1 heat, and here it rejects an amount of Q2 heat. So it does work everywhere. It does some work here. W1 అనే వర్క్ జరుగుతుంది ఇక్కడ, W2 అనే వర్క్ జరుగుతుంది ఇక్కడ అగైనెస్ట్ ఇంటర్నల్ ఎనర్జీ. సో W3 అనే వర్క్ జరుగుతుంది ఇక్కడ, W4 అనే వర్క్ ఇక్కడ జరుగుతుంది. సో వాట్ ఇస్ ద ఎఫిషియన్సీ? ఎఫిషియన్సీ కంటే ముందు దెన్ విల్ రైట్ ద ప్రాసెసెస్ ఫస్ట్. ఏమేమి అనే ప్రాసెస్లు రాస్తే ఫస్ట్ A to B ఏం చెప్పామయ్యా? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. సో B to C adiabatic expansion. C to D isothermal compression. D to A adiabatic compression. ఇవి ఈ ప్రాసెస్ ఖచ్చితంగా జరగాలి. ఇది సైక్లిక్ ప్రాసెస్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ కాదు, ఇట్ ఈస్ ఎ రివర్సిబుల్ ప్రాసెస్. ఆల్ ద ప్రాసెస్ ఆర్ రివర్సిబుల్, అంతేనా? సో ఇలా జరిగిన తర్వాత దెన్ వాట్ యాక్చువల్లీ కార్నో ఈజ్ కన్క్లూడెడ్ హియర్ అంటే ఆయన చేసింది ఏంటి? వాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ దట్ కార్నోస్ థీరం? దాన్ని మనం కార్నోస్ థీరం అని చదువుతాం. వాట్ ఇస్ దట్ కార్నోస్ థీరం సేస్ హియర్? దెన్ వీ కెన్ ప్రూవ్ ఇట్ ఈస్ ఎ డెరివేషన్, దట్ ప్రూఫ్ ఈజ్ ఆల్సో. దెన్ వాట్ ఇస్ కార్నో ప్రూవ్డ్ హియర్? He proved Q2 by Q1 will be is equal to T2 by T1. That's what he proved. Q2 by Q1 will be is equal to T2 by T1. ఆ రేషియోస్ అంటే ఇక్కడ మనకు Q1 వస్తుంది. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ జరిగింది అనుకుందాం. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి నో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఫస్ట్ లా ప్రకారం Q is equal to U plus W లో U 0. సో Q is equal to W. What is the work done formula? nRT log V2 by V1. nRT log V2 by V1 ఇక్కడ నుంచి వస్తుంది. అడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్ ఎలా జరుగుతుంది? అగైనెస్ట్ ఇంటర్నల్ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ కన్జ్యూమ్ అయ్యి జరుగుతుంది. వర్క్ డన్ కనుక్కోవచ్చు అక్కడ. ఇక్కడ P1 V1 T1 ఎనివే P1 V1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం? P2 V2 రాస్తామా? ఎందుకని బాయిల్స్లో హోల్డ్స్ కూడా. ఇక్కడ ఏం రాస్తాం? B2 Cలో అడియాబాటిక్ ప్రాసెస్. వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ P అండ్ V? PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అడియాబాటిక్ ప్రాసెస్లో. సో కాబట్టి అవి అప్లై చేసుకుంటే, ఆ రూల్స్ అప్లై చేసుకుంటే ఏమొస్తుంది అంటే Q2 by Q1 ఈజ్ ఈక్వల్ టు T2 by T1 అనేది వస్తుంది. దెన్ వెన్ యూ డూ ఆల్ దోస్ థింగ్స్ యూ కెన్ గో త్రూ ఎనీ టెక్స్ట్ బుక్. మనకి మన బోర్డ్ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అయినప్పుడు యూ హ్యావ్ డన్ ఇట్, దట్ కార్నోస్ థీరం. ఇది చూడలేదా మీరు? ప్రూవ్ చేసింటారే. ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎన్సీఆర్టీ బుక్. దట్ డెరివేషన్ ఈస్ దేర్ ఇన్ ఎన్సీఆర్టీ బుక్. సో యూ గో ఫర్ ఎన్సీఆర్టీ బుక్ డెరివేషన్. NCERT book for the derivation. There it proves like that. Then finally gives it as a statement of the Carnot. Then what Carnot proved, it will be is equal to the ratio of Q2 by Q1 is equal to T2 by T1 if the working substance will undergo this cyclic processes. Okay. Now you apply in the efficiency formula. What is the efficiency we got here? The efficiency we got here 1 minus Q2 by Q1. That can be written as 1 minus T2 by T1. According to Carnot, if it is the Carnot's engine. So if it is here, what is the coefficient of performance we got here? The coefficient of performance kappa we got here 1 divided by 1 minus Q2 by Q1. So that can be written as, that kappa can be written as 1 divided by 1 minus T2 by T1. So this is the formulas. That's because of that Carnot's theorem, that is Q2 by Q1 is equal to T2 by T1. So the ఎలా చేయాలో కూడా నేను చెప్పాను. యూ కెన్ క్యాలిక్యులేట్ Q1, యూ కెన్ క్యాలిక్యులేట్ Q2, W1, W2, W2, W1 అన్ని చేయొచ్చు మనం. నా ఆఫ్టర్ గెటింగ్ దట్ సి Q1 Q2లో మనకి ఈజీగా వచ్చేస్తుంది. వాట్ ఈస్ Q1 విల్ బి, దట్ ఈస్ ఈక్వల్ W1 ఐసోథర్మల్ ప్రాసెస్లో nRT
log V2 by V1. ఇక్కడ Q2 కూడా వచ్చేస్తుంది. Then that is again W3. ఏమొస్తుంది? Q2 will be work done. nRT log V2 final by isothermal process లో అదే కదా. So now you do the ratio. ఇక్కడ ఏమొస్తుంది? nRT log V2 by V1 అంటే T1 log V2 అంటే V2 by V1 Q1లో వచ్చేసింది. సో రేషియో కనుక్కున్నప్పుడు Q2 by Q1లో Q2లో T2 ఉంటుంది, Q1లో T1 ఉంటుంది. ఇక్కడ లాగ్ ఉంటుంది, ఇక్కడ లాగ్ ఉంటుంది. ఇక్కడ లాగ్ ఫైనల్ వచ్చేసి V4, ఇనిషియల్ వచ్చేసి V3. సో లాగ్ ఆఫ్ V4 by V3 కింద V2 by V1, లాగ్ ఆఫ్ V2 by V1. మరి V1, V2, V3, V4ని ఎలా కనెక్ట్ చేయొచ్చు? దట్ ఈస్ P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 ఎక్కడ కనెక్ట్ చేయొచ్చు? PV4 గామా ఈజ్ ఈక్వల్ టు అని ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు. సో దేర్ వాట్ యూ విల్ గెట్ యాక్చువల్లీ V1 by V2 ఈజ్ ఈక్వల్ టు V4 by V3 అని వస్తుంది నీకు. అప్పుడు క్యాన్సిల్ అవుతాయి అంతే కదా. ఇప్పుడు nRT2 by nRT1 log V4 by V3 log V2 by V1. nR క్యాన్సిల్ అయింది, నాకు T2 by T1 మాత్రం మిగలాలి. అంటే log ఆఫ్ V2 by V1 ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ V4 by V3 రావాలి. వస్తుంది కూడా. దెన్ వెన్ యూ ప్రొసీడ్ ఇట్ దెన్ విల్ గెట్ ఇట్. దట్ డెరివేషన్ ఎంటైర్ థింగ్ ఈజ్ దేర్. సో ఫైనల్గా మనకు నీట్ అండ్ జేఈ మెయిన్స్ పరంగా మనకు కావాల్సింది ఏంటి? వాట్ ఇస్ దట్ కన్క్లూజన్ ఫైనలీ? వాట్ దట్ కార్నో సజెస్టెడ్ ఫర్ అన్ ఐడియల్ హీట్ ఇంజన్, so which can achieve the maximum efficiency. So the maximum efficiency that can be achieved through that Carnot engine, then this is the process you need to follow that. So ఇదే కానీ ఇదే there is a like Otto diesel engine అని ఒక సైక్లిక్ ప్రాసెస్ ఈజ్ దేర్, ద నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ ఒట్టో అని. అట్లా చాలా ఉంటాయి. సో ఇట్లా 4 తీసుకొని అవసరం లేదు. ఇప్పుడు ఎక్స్పాన్షన్ 2 తీసుకొని కంప్రెషన్ డైరెక్ట్ 1 తీసుకుని సరిపోతుంది కదా. దర్ విల్ బి లైక్ దిస్. ఇట్ ఈస్ నాట్. So it must be a cyclic process obviously, as we need the output continuously. Okay. So fine. This is in our syllabus we have the Carnot engine, that is the Carnot's theorem. Then what is the result? In మనం problems లో apply చేయాలి. Okay. So that we will see in the next class. We will see the problems related to this heat engine and the first law of thermodynamics. Okay. So still one variable we need to define here. Actually అయితే మనకు physics పరంగా this much is enough. Generally we will less concentrate on the entropy. There is one variable we need to define, that will define. Tomorrow we will solve the problems, then we will define the entropy. Okay, fine. Tomorrow we will concentrate problems. So మీరు అంటే ఇంతే, ఈ ప్రాబ్లమ్స్ వస్తే దీన్ని మనం సాల్వ్ చేయాలి. Okay, fine. I'll stop here.